అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ప్రకృతిని రక్షిద్దాం, రేపటి తరానికి ఆరోగ్యకరమైన భూమిని అందిద్దామనే సందేశంతో పాటంశెట్టి సూర్యచంద్ర మొక్కలు నాటుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచభూతాలలో ప్రధానమైన భూమి మన జీవనాధారమని, మనకు ఆహారాన్ని అందించే భూమాతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భూమిని సంరక్షించకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బూరుగుపూడి గ్రామంలో తన నివాసం వద్ద రేగుపండ్ల మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా నేల తల్లికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని, భూమిని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడడమేనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంటే భూమాత యొక్క దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనం ప్రతి ఒక్కరూ మనం జీవిస్తా ఉన్నాం అంటే భూదేవి తల్లి అంటే పంచభూతాల్లో ప్రధానమైన భూదేవి తల్లి. మనం ప్రతిరోజు మంచం నుంచి దిగిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకుని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. భూదేవి తల్లి నుంచి వచ్చే పంట ద్వారా మనం జీవిస్తా ఉన్నాం. ఈరోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతంగా భూమి మీద చల్లుతూ మనం పండే పంట కోసం భూదేవి తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాం, విషపూరితం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విపరీతంగా ఈ ప్లాస్టిక్ మరి వందల సంవత్సరాలైనా సరే భూమిలో కలవదు, కొల్లదు. మరి ప్లాస్టిక్ రహిత భూమాతను మనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్లాస్టిక్ విపరీతంగా భూమిలో కలవడం వల్ల పర్యావరణం పాడవుద్ది, మనకు కూడా అనేక రకాలు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ఎక్కడా లేకుండా భూమిలో కలవకుండా మనం చేసే పరిస్థితి చేయాలి. మరి భూదేవిని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా ఇంటి దగ్గర ప్రాంగణంలో రేగు పండ్ల మొక్క వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి అంతర్జాతీయ ధరిత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భూమాతను కాపాడదాం, మనల్ని మనం రక్షించుకుందాం.